చూడండి ఒకే ఉండండి సార్ రికార్డ్ అవుతుంది అంతేలే స్లోలీ వైట్ టైప్ స్టార్ట్ చేయండి విజయ్ సార్ బ్యాగ్ జరుగు మన ఇంకో పోస్ట్ చేయరా నాన్న రే ఇంకా కనిపింది సిహెచ్ విజయ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం. అందరికి నమస్కారం. చేతి తెప్పించుకుంటే నువ్వు పక్కన కూర్చుంటే బాగుంటుంది. ఏం జరిగింది? సస్పెన్స్ ఆడవాళ్ళకి అంకితం. ఇక్కడ ఎక్కడ సైడ్ చూడండి వీడియో వస్తుంది. మందిరైనా రావట్లేదా అంటే నీ ఎక్స్ప్రెషన్స్ అంతా. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులకు స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. మీరు పిలవగానే రెస్పాండ్ అయినందుకు. నాకు కొంచెం ఫస్ట్ టైం మాట్లాడటం. నేను మూవీ తీయాలి అనుకున్నప్పుడు చిన్నగా స్టార్ట్ పెట్టినాం. ఆ తర్వాత నా వెనకాల మా వెంకటరమణ గారు, అర్జున్, కిషన్ కన్నయ్య, ముఖ్యంగా స్పెషల్గా చెప్పాలంటే మహేష్ సార్, సావిత్రి మేడం, భీమరాజు గారు. నేను వన్స్ ఏ టైంలో కొంచెం బాధేసింది, ఏంది కొంచెం ముందుకెళ్తలేదు అనే టైంలో మేమున్నాం, విన్నంటూ మేమున్నాం, యూ కెన్ గో, నువ్వు చెయ్యి, సబ్జెక్ట్ బాగుంది. ఈరోజు సమాజంలో ఆడపిల్లలపైన జరుగుతున్న ఈ అఘాయిత్యాల గురించి మనం ముందుకెళ్తున్నామని వాళ్ళు నన్ను చాలా ప్రోత్సహించారు. అండ్ మా రమణ గారు కూడా నాకు విన్నంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా హీరోస్ పాపం చాలా కష్టపడ్డారు, దెబ్బలు కూడా తగిలినాయి. ఆయన కూడా ముందుకు వచ్చారు, చాలా బాగా చేసారు. ఫస్ట్ టైం షూటింగ్లో పాల్గొన్నా కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ లాగానే పనిచేసారు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. ముఖ్యంగా చెప్పుకోవాలంటే మా మూవీలో ఆడపిల్లలు, మా హీరోయిన్స్ అమృత అండ్ చందన వేరే స్టేట్ నుండి రాలేకపోయింది. మనకు అంటే ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా షూటింగ్లో చాలా హ్యాపీగా పనిచేశారు. అంటే వాటర్లో వెళ్ళమన్నా కూడా ఎలాంటి భయాలు అలాంటి ఏం లేకుండా బాగా జరిగింది షూటింగ్ అంతా. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా ఒక చిన్న సినిమా, ఒక చిన్న వ్యక్తి నిర్మిస్తున్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఒక సామాన్యుడు కూడా సినిమా తీయగలుగుతాడు అనే ఒక ధైర్యాన్ని మన మహేష్ సార్ అండ్ సావిత్రి మేడం, భీమరాజు గారు, మా కిషన్ కన్నయ్య ఏమి, మా రమణ ఏమని ముఖ్యంగా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. జబర్దస్త్లోని సదా లైక్ మై ఫ్రెండ్ అండ్ దుర్గారావు, లండన్ డ్రైవర్ అండ్ సుజాత గారు ప్యాడింగ్ ఆర్టిస్టులు పనిచేశారు. ఇంకొక స్పెషల్ థ్యాంక్స్ నా ఫ్రెండ్, పాపం ఇబ్బందులలో ఉన్నా కూడా వాడు ఇప్పుడు కూడా లైట్ పట్టుకొని నిల్చుంటుండు, అర్జున్. రియల్లీ వెరీ థ్యాంక్స్ రా. ఇప్పుడు మన సదన్న ఒక రెండు మాటలు మాట్లాడాలని నేను మనస్ఫూర్తిగా. చాలా వరకు అయితే సినిమా చిత్ర పరిశ్రమ అంటే చాలామంది గొప్ప గొప్ప యాక్టర్లతోటి, డైరెక్టర్తోటి, హీరోతోటి పోస్టర్లు అని చెప్పిస్తారు. మరి అట్లా కాకుండా ఈ చిత్రానికి ఎవరైతే వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని వెన్నంట ఉండి ముందుకు నడిపించి మరి వారితోటి ఏదైతే వాళ్ళని ప్రోత్సహించిన వ్యక్తులతోటి ఈ యొక్క చిత్రాన్ని, పోస్టర్ని అద్భుతంగా లాంచ్ చేయడం అనేది నిజంగా గర్వించదగ్గ విషయం. చాలా వరకు ఈ విధంగా అయితే ఎవరు చేయరు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి
ఇలా మంచి ఒక డైరెక్టర్ని ఒక తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయం చేయాలని ఒక వ్యక్తిని నిజంగా సార్ మీకు హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఒక వ్యక్తి వల్ల ఎంతోమంది జీవితాలు వెలుగులోకి వస్తున్నాయి. మరి ఇంకా ఈ చిత్రం ఘన విజయం సాధించాలి. మీలాంటి వాళ్ళ ఆదరణ అభిమానులు ఎంతోమందికి ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. అదేవిధంగా డైరెక్టర్ గారు తప్పకుండా మీరు ఇంకా ముందు ధైర్యంగా సమాజంలో జరుగుతున్న ఆడవాళ్ళ మీద ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. మన దేశంలో చూస్తున్నాం, అల్లర్లు, దాడుళ్ళు ఎన్నో ఇలా చెప్పుకుంటూ పోతే చెప్పలేనంత జరుగుతుంది ప్రతిరోజు మీడియా ఛానల్లో కానీ అనేక విధంగా ఇలా ఈ రామాపురంలో ఏం జరిగిందనేది ఇందులో సస్పెన్స్ అనమాట. మరి ఈ చిత్రం ఆడవాళ్ళకి అంకితం. మరి ఈ చిత్రానికి నిజంగా ఒక డిఫరెంట్ జోనర్తో తీసుకెళ్ళిన ఈ చిత్రం మరి నిజంగా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే చాలామంది ఉన్నత వాళ్ళు ఉంటారు, ఒక సామాజిక కోణంలో ఆలోచించి సమాజానికి అవసరం వచ్చే విధంగా చిత్రాన్ని నిర్మించాలంటే ప్రస్తుతం ఉన్న రోజుల్లో చాలా కష్టంగా ఉంది. మరి అలాంటి చిత్రాన్ని ప్రేక్షకులు కూడా ఆదరించి ప్రతి ఒక్కరు ఈ యొక్క చిత్ర బృందానికి విజయవంతంగా ప్రతి ఒక్కరు మీ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.